అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. ఈరోజు మీకొక కథ చెప్తాను. కథ అంటే జరిగిన సన్నివేశమే ఒక కథలాగా చెప్తాను. ఒక మంచి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక టౌన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ ఎటువంటి భార్యాభర్తలంటే ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుని, ఒకరి యొక్క అభిరుచులు, అలవాట్లకు ఒకరొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ చక్కగా ఉండేటువంటి భార్యాభర్తలు. వాళ్ళకి 3 చిల్డ్రన్. ఫస్ట్ కుమారుడు, తర్వాత కుమార్తె, తర్వాత కుమారుడు. ముగ్గురు పిల్లల్ని కూడా వాళ్ళకున్నంతలోనే అంతకంటే చాలా బాగా నైతిక విలువలతోటి మంచి ఉన్నత విద్య అభ్యసించేలా చేయాలని, వాళ్ళని చాలా ప్రయోజకులు చేయాలని వారి తల్లిదండ్రుల యొక్క తపన. ఎప్పుడూ కూడా చూడండి, ప్రతి చోట కూడా తల్లిదండ్రులు ఎవరి కోసం బ్రతుకుతారు బిడ్డలు పుట్టిన తర్వాత? బిడ్డల కోసమే బ్రతుకుతారు. చూడండి, భార్యాభర్తలకు అయిన తర్వాత చాలామంది ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్ అంటారు. ఏముంది, కడుపులో ఒక కాయ పడే వరకునే. అది కొంతమందికి 1 ఇయర్ కావచ్చు, ఒక మందికి 3 మంత్స్ కావచ్చు, ఒక మందికి 1 మంత్ అవ్వచ్చు. ఇంక అక్కడితో వాళ్ళ లైఫ్ ఆపి చక్కగా పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పుట్టిన తర్వాత వాళ్ళని చాలా ప్రయోజకులు చేయాలన్నది ప్రతి ఒక్క తల్లి, తండ్రి యొక్క అల్టిమేట్ గురి. అలాగే వీళ్ళిద్దరూ కూడా బిడ్డల కోసమే చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చాలా బాగా చదివిస్తున్నారు. ఇద్దరు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా చేస్తా ఉన్నారు. పిల్లలు ప్రయోజకులయ్యారు. చాలా బాగా చదివించారు. ఇంకా తెలియనిదేముందండి మనకి. ఇక్కడ చదివి తెలివితేటలు బాగున్నాయనుకో, ఆ తెలివితేటలు ఇండియాలో పనిచేయవు. ఖచ్చితంగా అమెరికానో, ఆస్ట్రేలియా ఎక్కడికో వెళ్ళిపోవాలి. అలాగే వాళ్ళిద్దరూ పెద్ద కుమారుడిని అమెరికా సెటిల్డ్, తర్వాత కుమార్తె అమెరికా సెటిల్డ్, కొడుకొచ్చేసరికి మూడో బిడ్డ బెంగుళూరులో సెటిల్ అయ్యారంట. తర్వాత వీళ్ళిద్దరూ చక్కగా వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే, మమ్మీ నేను వాళ్ళ డ్యాడీ చెప్పింది, మమ్మీ నేను బాగున్నంత వరకు, లేతే వాళ్ళ మమ్మీ చెప్పారు, మేమిద్దరము బాగున్నంత వరకు మీ దగ్గరికి రాము, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. తర్వాత చూసుకోవచ్చు, ఇద్దరిలో ఎవరు లేకపోయినా తర్వాత సెకండ్ స్టెప్ చూసుకోవచ్చు అని వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా నడుస్తుంది. ఫోన్‌లు మాట్లాడుకున్నారు, వీడియో కాల్ చేసుకున్నారు. బిడ్డలందరూ చాలా బాగున్నారు. ఒకరోజు అనుకోని సంఘటన ప్రకారంగా ఆ కుటుంబ యజమానికి అంటే ఆ యొక్క డాడీకి లేదా ఈమె యొక్క భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది. సడన్‌గా ఆయన అలా సడన్ చనిపోవడం నడిచింది. ఇంకంతా పిల్లలొచ్చారు. అంతా చక్కగా మాట్లాడారు. సెటిల్ చేశారు. చాలా బావుంది. అంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మమ్మీని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన అన్నమాట. అంటే నీ దగ్గరుంచు, నీ దగ్గరుంచు, నీ దగ్గరుంచు. ముగ్గురు. అసలు తీసుకెళ్ళడానికి పెద్దగా ఇష్టపడనట్టే అర్థమైపోతుంది తల్లికి. అంటే వాళ్ళు బిజీ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇంటికాడ మమ్మీని ఎలాగ ఉంచాలని ఏదో ఒక రీజన్ అండి. మమ్మీని మాత్రం తీసుకెళ్ళడానికి నీ దగ్గర, నీ దగ్గర అంటాం. నీకు అన్నయ్య నీకు నీకు మమ్మీ అంటే ఇష్టం కదా! నీ దగ్గరే అంటాం. ఈమెకి కొంచెం కలత అనిపించింది. బాధ అనిపించింది. ఆలోచించింది. ఏంటి బిడ్డలు నన్ను పంచుకుంటున్నారని ఒక బాధ. తను తెలిసినప్పటి నుంచి జాబ్ చేస్తూ బిడ్డలను చాలా ప్రయోజకులు చేసి, వెన్నంటే ఉండి చక్కగా ప్రతి ఆలోచనలో తానే ఆలోచిస్తూ బిడ్డలను అలా చేసిన తల్లికి ఒక క్వెషన్. భర్త లేకపోతే నా పరిస్థితి ఇలాగా? నన్నెవరు చూడడానికి పోటీ పడుతున్నారా? వంతులు వేసుకుంటున్నారని చాలా బాధపడిపోయి తను ఒక మాట అంది. వద్దు, ఏం అవసరంలా. మీరు అమెరికా నేను రాను, బెంగుళూరు రాను. నాకు కొంచెం వాతావరణం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో, నేను ఇక్కడే ఉంటానని తనకు తను సముదాయించుకొని నాకెవరైనా ఒక మంచి పనమ్మాయిని చూసి పెట్టండి అని అడిగేసరికి, వాళ్ళ చుట్టుపక్కల అందరూ అనేసరికి ఎవరో ఒక చోట అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి విడో. తన భర్త కూడా చనిపోయాడు. చిన్న వయసు. కొంతకాలం ఉంటాది అని నిర్ణయించి ఈమె దగ్గర పెట్టారు. అయితే బిడ్డలు చక్కగా అమ్మకు అప్పగించి వెళ్ళిపోయారు. ఎవరి జీవితంలో వాళ్ళు ఉన్నారు. ఫోన్లు చేస్తున్నారు. అంతా ఉంది. అంతా అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే, పనమ్మాయి ఈమెని ఆమె ఒప్పుకున్న జీతం కొరకు లాగానే కాకుండా ఎంత అద్భుతంగా చూస్తుందంటే, ఈ పెద్దావిడ చాలా సాటిస్ఫై అయిపోయింది ఆమెను చూడడం కొరకు. ఆమె చూసే విధానం చూసి చాలా సాటిస్ఫై అయిపోయింది. చాలా చూస్తుంది. టాబ్లెట్స్ ఇస్తుంది. చక్కగా అసలు అమ్మ మీరు కాలు కింద పెట్టొద్దని బ్రహ్మాండంగా చూస్తుంది. ఈవిడ తన ధన్యం, జీవితము ధన్యమైపోయిందని చాలా హ్యాపీగా ఉంది ఈవిడ. అలా రోజులు నడుస్తా ఉండేసరికి తినలో తన కనుక్కున్న బిడ్డలకి చదువు చెప్పించాను. ఆస్తులు సమకూర్చాము. ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నా కొరకు ఇంత తపన పడిపోయి అమ్మాయికి ఇంత జీతంలో నేనేం చేయాలని ఆలోచన అంటే ప్రేమ. కన్నా ప్రేమ, ఇక్కడ చూస్తున్న ప్రేమ. ఇక్కడ ప్రేమకున్న విలువ గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చేయాలని ఆలోచన ఈ పెద్దవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతుంది.
ఆ అమ్మాయి అసలు ఒక క్షణం విడిచిపెట్టి ఉండలేకపోతుంది. బయటికి వెళ్ళిన ఆతృత, అసలు కళ్ళల్లో ప్రేమ, పనిలో ప్రేమ, అసలు ఈ పెద్దావిడకి ఆమె యొక్క ప్రేమ గుక్కిరి బిక్కిరి అయిపోతుందన్నమాట. ఆలోచించింది ఈమె, ఒకవేళ భర్త లేడు, ఒకవేళ నేనేదైనా నా భర్తలాగా అయిపోతే ఈవిడ్ని నా బిడ్డలొస్తారు, చూస్తారు, బాగున్నావు అంటారు, చెరుకో 100 లేదా ముగ్గురు 300 ఇచ్చి వెళ్ళిపోమంటారు. ఏం చేయాలని ఆలోచించింది తను. ఆలోచించి తను ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా, తన యొక్క ఇన్నర్ తోటి, తన యొక్క మనసుతో తను మాట్లాడుకుని, ఏం చేయాలని ఆలోచించుకుని, టైం తీసుకుని, ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఒక సైట్, ఒక స్థలము ఆమెకి రాసి తీసుకువెళ్ళి, ఈ అమ్మాయికి చదువులేదు, సంతకం పెట్టించి పేపర్లు ఇచ్చి, ఈ పేపర్లో ఇక్కడ పెట్టాను, ఒకవేళ నేను బ్రతుకుంటే పర్లేదు, ఒకవేళ నేను చనిపోతే కనుక ఈ పేపర్లు నువ్వు తీసుకువెళ్ళాలి అని ఇచ్చింది. ఏం పేపర్లు అమ్మగారు ఇవి? నాకెందుకండి ఆ పేపర్లు, చదువొచ్చా ఏమొచ్చా అందా పాప నవ్వుతా. తర్వాత ఏం చేసింది, ఈమె కొంచెం వెళ్ళేసరికి కొంచెం నడుము నొప్పి పట్టి నీరసంగా ఉండేసరికి ఈమెకి హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ నువ్వు కర్ర వాడని పెద్దావిడికి చెప్తే కర్ర కొని ఇచ్చారు. మళ్ళీ పెట్టలేదో పండగ ఏదో వస్తారు కదా, చూసి చక్కగా సెటరేట్ చేసి వెళ్ళారు, కర్ర కొని ఇచ్చారు. అయితే తను ఏం చేసిందంటే, ప్రతి నెల తన పెన్షన్ తీసుకునే సమయానికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులు ఉంచుకుని నెలకు ఒక 1 గ్రామ్ గోల్డ్ కొని ఆ స్టిక్ లోపల ఉన్న దాంట్లో వేస్తా ఉంది. తను వేస్తా ఉంది. ఒకటే చెప్పింది, ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఇంట్లో నుంచి తీసుకెళ్ళవలసినవి 2 ఆ పేపర్లు తీసుకెళ్ళు, ఎవ్వరికి చూపించుకో, ఈ కర్ర మాత్రం నువ్వు అడుగు, ఈ కర్రే అడుగు అని చెప్పింది. ఓకే అమ్మగారు తప్పకుండా అంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తర్వాత ఒకరోజు ఈమె అయితే ఇంక నీరసపడిపోయింది, వాళ్ళు వచ్చారు, ఇంక ఈమె కూడా అయిపోయారు, పిల్లలు వచ్చారు. వచ్చి వాళ్ళ ఇంకా ఏర్పాట్లు అనమాట, ఇంకా వెళ్ళిపోతారు కదా, ఇంక వెళ్ళిపోవాలి కదా, అమెరికా వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, చక్కబెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంది. ఈ అమ్మాయి మాత్రం చాలా ఏడుస్తుంది, ఎవరు పనమ్మాయి చాలా ఏడుస్తుంది. అయితే ఈమెకి నీరసంగా ఉన్నప్పుడే ఈ పేపర్స్ ఇచ్చేసి నువ్వు ఇంటి దగ్గర పెట్టుకో, నేను చనిపోయిన తర్వాత వరకు మా పిల్లలకి చెప్పొద్దు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చూపించు ఈ పేపర్స్ అని చెప్పింది. అయితే అన్నీ అయిపోయిన తర్వాత అలాగే ఉంది. అమ్మాయి ఏమీ ఆశించలేదు, వెళ్ళిపోతే ఇంక అన్ని చక్కబెట్టేస్తారు. ఇంక ఇక్కడ ఆ ఊర్లో వాళ్ళకి పని లేదు. అయితే ఆమె ఇంకా, అయ్యగారు నాకు అమ్మగారు కర్ర కావాలి అంది. కర్రగానే తీసుకో అన్నారు. అయితే ఈమె ఇంకా అందరూ అయిపోయారు, వెళ్ళిపోయారు, ఇల్లంతా ఖాళీ చేశారు, లాక్ చేశారు. ఆమెకి తోచినంత 100, 1000, 2000 అంతా ఇచ్చారు, అయిపోయింది. ఆమెకు బయట చెప్పారు, వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి అస్సలు ఆమె లేదు అనే మాట, నన్ను ఇంత బాగా చూసుకుని, నాకు తల్లి లేదు, నాకు ఎవరు ఉంటారు చాలా మంది, కానీ ఎంత బాగా చూసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి తను అలా మంచం దగ్గర బల్లుని ఏడ్చేసరికి ఆ కర్ర అలాగా పడిపోయింది. పడిపోగానే క్యాప్ ఊడిపోయేసరికి అందులో గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి. ఏంటి ఇవి, నాకు ఏంటిది అనేసి కంగారు పడిపోయింది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఈ కర్రే పట్టుకెళ్ళు, కర్ర ఎవ్వరికి ఇవ్వద్దు, కర్ర నీకోసమే అంటే, అమ్మ నా కోసమే దాచావని. తర్వాత చూస్తే ఆ పేపర్స్ తనకు ఐడియా వచ్చి, ఆ పేపర్స్ ఏంటి అని చూసేసరికి తెలిసిన వాళ్ళకి చూపిస్తే ఆ స్థలము పక్కాగా ఆమెకి రాసిచ్చింది ఆమె. అంటే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. అంటే బిడ్డలు చూడరు అనేది కాదు, కానీ పనిచేసే వాళ్ళ దగ్గర, అంటే మన కొరకు పనిచేసి ఆ ప్రేమ ఎంత బాగా సింక్ అయ్యి ఆ తల్లి ఎంత బాగా చేసిందో, ప్రతి ఒక్కరి దగ్గర నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ ఇవి ఉంటే మన కడుపున పుట్టిన బిడ్డలనే కాకుండా మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.